రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేట శుభాలు తెలియజేస్తున్నాను. సో మీరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. ఈ సమయంలో నేనైతే చాలా బాగున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ సమయంలో దేవుని యొక్క మాటలు అద్భుతమైనటువంటి వివరణ మీ అందరికీ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ముందుగా బైబిల్ ఎందుకు చదవాలి? నేనే ఎందుకు బైబిల్ చదవాలి? బైబిల్ చదివితే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? బైబిల్ చదవకపోవడం వల్ల నాకు వచ్చే నష్టం ఏంటి? అసలు బైబిల్ ఏంటి? నేనేంటి? నా స్తోమత ఎక్కడ? నేనెక్కడ? బైబిల్ చదవటానికి గల కారణం నాకేమవసరం? ఆ బైబిల్తో నాకేం పని? ఆ బైబిల్ని ఎవరో రాశారు. ఆ బైబిల్కి నాకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలు నేను ఎందుకు నేర్చుకోవాలి? అసలు నాకున్న టైంకి నేను బైబిల్ చదవలేను. కానీ ఎందుకు ఈ టైం తీసుకొని నేను బైబిల్ని చదవాలి? సో ఈ క్వశ్చన్స్ అన్ని మీలో ఉన్నాయా? అయితే ఈ సమయంలో మీరందరూ కూడా ధన్యులే ప్రియులారా. ఎందుకంటే ఈ మాట చెబుతున్నానంటే మిమ్మల్ని మీతో మాట్లాడించడానికే జీవము కలిగిన దేవుడు మీ కొరకు ఈ వీడియోని తయారు చేస్తున్నాడు. సో ఈరోజు నా బైబిల్ చదివితే నష్టమా లాభమా? బైబిల్ చదివినటువంటి కొందరు ఏం చేశారు? బైబిల్ చదివినటువంటి వారు కొందరు ఈ ప్రపంచాన్ని ఎలా లీడ్ చేశారు? ఈ ప్రపంచాన్ని ఎలా తిరగరాశారు? ప్రపంచంలో ఉన్న అద్భుత కార్యాలు చేయగలిగారు. సో రూల్ ఎలా చేశారు? ప్రపంచాన్ని రూల్ చేశారు. సో ఎలాగన వాళ్ళు రూల్ చేయగలిగారు? సో ఈ విషయాలన్నీ క్లుప్తంగా క్లారిటీగా నేర్చుకుందాం. అయితే ఈ సమయంలో మీరందరూ కూడా దయచేసి మీరు కూడా చదవటానికి ఇష్టపడాలి. ఎస్, ఎందుకు బైబిల్ చదవాలి అనే విషయాన్ని కూడా ఒక మాట చెప్పి బైబిల్ ఎవరు చదివారు, ఏం చేశారు? అసలు బైబిల్ చదవటం వల్ల మన ప్రపంచానికి, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, ఇక్కడ అమెరికా దేశమో, ఇండియా దేశమో, ఒక శ్రీలంకో, ఒక పాకిస్తానో, ఒక బంగ్లాదేశో, లేకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్లో ఏదైనా సరే ఒక దేశం కొరకు బైబిల్ చదవకూడదు. ఒక మాట కోసం బైబిల్ చదవకూడదు. ప్రపంచాన్ని రూల్ చేయడానికి, ప్రపంచాన్ని సృష్టించిన వాడి కోసం, ప్రపంచమును తయారు చేసిన వాని కోసం, ప్రపంచాన్ని ఎలా నిర్మించాడనే విషయాలు తెలుసుకోవటం కోసం, ప్రపంచ పరంగా ఎలా పరిశుద్ధతనివ్వగలిగినటువంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకోవటం కోసం బైబిల్ చదవాలి. సో ఈరోజు నువ్వు రెడీగా ఉన్నావా? నేను మాట్లాడుతూ ఉన్నాను. గెట్ రెడీ. నేను అసలు బైబిల్ని ఎందుకు చదవాలో ఒక విషయాన్ని చెప్పిన తర్వాత నేను ఈ మాటలోనికి నీ దగ్గరికి నేను వస్తాను. ఒక మంచి మాటను, శాస్త్రమైన మాటను బైబిల్లో ఎందుకు చదవాలి అనే ఒక విషయాన్ని నేను మీకు క్లుప్తంగా నేర్పించాలని ఆశపడుతున్నాను. నువ్వు క్రైస్తవుడువైనా, క్రైస్తవేతరుడైనా, ఏ మతస్థుడువైనా, ఏ కులస్థుడువైనా, ఏ జాతీయుడువైనా, ఏ దేశస్థుడువైనా, నువ్వు ఎచ్చటి వాడివైనా, ఏ ప్రాంతం వాడివైనా, నీ గొప్ప కులమైన, పెద్ద కులమైన, చిన్న కులమైన, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఏ మారుమూల పట్టణంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఈ మాట నీతోనే నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఈ సమయంలో రెడీగా ఉండాలి. ఎందుకు బైబిల్ చదవాలి? చదవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనే విషయాలు చాలామంది అడుగుతున్నారు. ఎందుకు చదవాలంటున్నారు? ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఏం జరగబోతుందో చూద్దాం ఒకసారి. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఒక బెస్ట్ ప్రాపర్సీ. ప్రపంచంలో నువ్వు ఏ పని చేసినా ధన్యుడు కావు. ప్రపంచంలో నువ్వు ఏ కష్టపడి ఏ పని చేసినా నువ్వు గొప్పవాడి కావు. ప్రపంచంలో నువ్వు ఎంత సంపాదించినా నువ్వు గొప్పతనం అంటే పేరుంటుందే కానీ గొప్పవాడి కావు. ఎవరి దృష్టిలో? జీవము కలిగిన దేవుని దృష్టిలో, సృష్టికర్త దృష్టిలో నువ్వు గొప్పవాడి కాదు. ఈరోజు నువ్వు అదే నేర్చుకోవాలి. మరి ఏం చేయాలి నేను అని అంటే, సమయము సమీపించి ఉన్నది. నీ టైం దగ్గరికి వచ్చింది చదవటానికి. నీకు బైబిల్ దగ్గరకు వచ్చింది చదవటానికి. ఎప్పటి వరకు రాలేకపోవచ్చు నీ దగ్గరికి సమయం. ఈ సమయంలో దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. చదవే అవకాశం. సమయం. గెట్ రెడీ టు దిస్ ఈజ్ అవర్ టైమ్. రీడ్ అవర్ బైబిల్. ఓపెన్ యువర్ బైబిల్ ఓపెన్ చేసే అవకాశం దేవుడు నీకు కల్పించాడు. ఈ సమయంలో నువ్వు చదవటానికి సిద్ధంగా ఉండాలి. నా దగ్గర బైబిల్ లేదు సార్, ప్లే స్టోర్ ఓపెన్ చేయి, బైబిల్ వస్తుంది.
ఎక్కడున్నా నీకు బైబిల్ వస్తుంది, ఏ స్థలంలో ఉన్నా బైబిల్ వస్తుంది. ఏం చెబుతున్నాడు? సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వాటిని రాయబడినటువంటి సంగతులు గైకొనే వారందరూ కూడా ఏమవుతారట? దీవించబడతారు, లేక ధన్యులుగా మార్చబడతారు. ఈ రోజుల్లో ఎంత కష్టపడ్డా నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా లేవా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను ఈ భూమి మీదకి తెప్పించిన దేవుడు, నువ్వు ఉండటానికి నడుస్తున్న ఈ భూమిని సృష్టించిన దేవుడు, నువ్వు త్రాగుచున్న నీటిని ఈ భూమి మీద సృష్టించిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు తింటున్న ఆహారమును ఈ భూమి మీద సృష్టించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చదవాలి చదవాలి చదవాలి. ఇందులో ఏమున్నాయంటే సృష్టికర్త రక్షకుడు ఏం చేశాడో, ఈ భూమి మీద ఏం చేశాడో అవన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. కాబట్టి మన ముందున్నటువంటి వారు కొంతమంది బైబుల్ని చదివారు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు చరిత్రలో ఇలాగున నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నటువంటివి ఈ వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఇతని గురించి చరిత్ర ఆధారంగా మన కొన్ని విషయాలని నేను ఈ టైంలో మీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాను. ఇతడు ఎవరు అసలు? ఇతడు ఒక విద్యావేత్త, లేకపోతే బాగా చదువుకున్నటువంటి వాడా, బాగా ధనవంతుడా, లేకపోతే ఇతడు ఒక ప్రొఫెసరా అని అంటే ప్రేమంటి వాళ్ళరా, అస్సలు కానే కాదు. కానీ ఇతరులు ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొలది కొన్ని విషయాలను దేవుడు ఇతని జీవితంలో చేశాడు. అసలు ఇతను ఎవరు అంటే ట్రైన్లో పేపర్లు స్వీట్లు అమ్ముకునేవాడు. అర్థమవుతుందా? 1861లో 1861లో ఇతను ఏం చేసేవాడంటే ట్రైన్లో స్వీట్లు అలాగనే పేపర్స్ అమ్ముకునేవాడు. అర్థమవుతుందా? ఇతను పేపర్లు అమ్ముకుంటూ ఆ ట్రైన్లో ఉండేవాడు. అంతేకాకుండా అతను చేస్తున్నటువంటి పనిలో ఆ రైల్లో న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ చేసినప్పుడు ఇక్కడ ఎడిసన్ ఏం చేసేవాడంటే చాలాసార్లు ఆలోచన చేసేవాడు అనమాట. ఏం ఆలోచన చేసేవాడు? దాదాపుగా నేను ఏదో ఒకటి సృష్టించాలి, ఏదో ఒకటి తయారు చేయాలి అనే ఒక ఆలోచన ఉండేది. అప్పుడు బైబిల్ని చదవటం ప్రారంభించాడు. బైబిల్ అధ్యయనం చేయటం ప్రారంభించాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా, అర్థమవుతుందా, అందులో ఉన్నటువంటి సత్యాలన్నీ కూడా, అందులో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా అతనితో మాట్లాడటం మొదలుపెట్టాయి. అందుకే అతను ఏం చేశాడట, ఇక్కడ 1878లో 77 ఆ ప్రాంతంలో ఎలక్ట్రికల్ బల్బును తయారు చేశాడు. సో 1877లో కనిపెట్టేశాడు. అర్థమవుతుందా? అంటే ఎలక్ట్రికల్ బల్బును కనిపెట్టాడు. సో ఆయన టెస్ట్ మనీ కనుక మీరు చూడగలిగితే, ఆయన కనుక ఒకవేళ మీతో ఈ ఒక పుస్తకం ద్వారానో లేకుంటే నోట్బుక్ ద్వారానో ఆయన రాసినటువంటి పుస్తకాల ద్వారానో మాట్లాడగలిగితే ఆయన ఏమంటాడంటే, నేను బైబిల్ చదవటాన్ని ప్రారంభించాను, బైబిల్ నా జీవితాన్ని వెలిగించింది, నేను ఎలక్ట్రికల్ లైట్ని తయారు చేసి వెలిగించాను అంటాడు. ఇది గ్రేట్ కాదా? ఇది ప్రపంచానికి ఒక వెలుగు కాదా? ఇది ఒక సత్యం కాదా? కాబట్టి ఈ సమయంలో బైబిల్ ఎందుకు చదవాలంటే నిన్ను వెలిగిస్తుంది. బైబిల్ నిన్ను ఒక దీపస్తంభంలాగా వెలిగిస్తుంది, లైట్ లాగా వెలిగిస్తుంది నిన్ను. అందుకే బైబిల్ ఒక మాట చెబుతూ ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఇదిగో నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. ఒక వ్యక్తి లోకానికి వెలుగుగా ఉండాలి, చీకటిగా కాదు. అర్థమవుతుందా? వెలిగించబడటానికి ఈ గ్రంథాన్ని చదవాలి. సో ఈ రోజున నువ్వు రెడీగా ఉన్నావా? అందుకు ఆయన అలాగన మన దేశానికి ఒక గొప్ప పని ఆయన చేయగలిగాడు. కాబట్టి ఆయనకి హృదయపూర్వకంగా ఓ ప్రైజ్లాడు కొడదామా? దేవుని కృప అతనికి తోడై ఉండునుగాక, ఆయన ఆత్మకు శాంతి సమకూర్చబడునుగాక. సో అతను చనిపోయాడు, బట్ అయినప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకో, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం అని బైబిల్లో ఉంది. రైట్. మనం చూస్తున్నటువంటి ఇతని పేరు మనం చూస్తున్నాం కదా, ఇతని పేరు ఏంటంటే జాన్ బనియన్ గారు మనం చూస్తున్నాం ఈ సమయంలో. ఇతడు 1628లో 11వ మాసంలో 30వ తేదీన జన్మించాడు. ఇతను ఎల్ఫోర్డ్
బెడ్ ఫోర్ట్ అనే ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు. స్వస్థలం వచ్చేసి ఇంగ్లాండ్లో ఉండేవాడు. దర్శనం కూడా, అంటే దర్శనము, దేవుని యొక్క దర్శనం కూడా ఇంగ్లాండ్లోనే వచ్చింది. ఆ టైంలో తను చాలా బైబిల్ గ్రంథాన్ని విపరీతంగా పరిశుద్ధత కలిగి ప్రార్థనాపరుడై బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించాడు. ఆ టైంలో జీవము కలిగినటువంటి దేవుడు అతన్ని దర్శించాడు. ఆ టైంలో అతను ఏం చేశాడంటే యాత్రికుని ప్రయాణము అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఒక పుస్తకాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎలా పరిచయం చేశాడు? బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి తన జీవితం అంతా కూడా బైబిల్ కొరకు, ఆ మాటల కొరకు కష్టపడి ప్రయాసపడుతూ అందులో నేర్చుకున్నటువంటి ఒక జీవమును మరొక దానిలోనికి, ఈ యాత్రికుడు ప్రయాణం అనే పుస్తకంలోనికి తర్జుమా చేయగలిగాడు. అందుకే ఈ బైబిల్ గ్రంథం ఎలా సేల్ అవుతుందో, అమ్ముడుపోతుందో, ఇది రెండవ పుస్తకంగా, అంటే జాన్ బనియన్ గారు రాసినటువంటి ఈ యాత్రికుని ప్రయాణం అనే జాన్ బనియన్ గారు రాసినటువంటి ఈ పుస్తకము రెండవ స్టేజీలో, అంటే బైబుల్ తర్వాత ఇతను రాసినటువంటి గ్రంథము అత్యధికంగా అమ్ముడవుతా ఉంది. సో ఇతను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే బైబుల్ చదవాలి అంటే, బైబుల్ చదివితే ఏమవుద్ది అంటే, బైబిల్ చదివినప్పుడు బైబిల్ ప్రార్థన నేర్పుతుంది. ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు చేయగలుగుతాము మనము అని అంటాడు. ఎవరు? జాన్ బనియన్ గారు. సో ఆయన కొటేషన్ కూడా ఒకటి ఉంది, నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది. సో అర్థమవుతుందా? ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, అట్లాగే పాపం కూడా ప్రార్థన చేయకుండా ఆపుతుంది అంటాడు. ఎవరు? జాన్ బనియన్ గారు. సో వన్స్ అగైన్ ఇది చదవటానికి కూడా మీరు ప్రయత్నించండి, ఓకేనా? రైట్. ఎందుకు బైబుల్ చదవాలంటే, ఇతను జాన్ బనియన్ గారు బైబుల్ చదివి బైబుల్ లాంటి ఒక పుస్తకంను రాయగలిగాడు. దాని పేరు యాత్రికుని ప్రయాణం. నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జెస్సీ రాయల్. ఎవరంటే జెస్సీ రాయల్. సో ఇతను బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి, బైబిల్ గ్రంథాన్ని అసలు చదవటానికి గల కారణం ఏంటి అని ఒకవేళ మీరు క్వశ్చన్ చేస్తే, ఇతను ఏమంటాడంటే సాతాను యొక్క సీక్రెట్స్, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఎలా రావాలో మనము బైబిల్ గ్రంథాన్ని చదివితే దాని అవి బయటికి రావు అంటాడు. సీక్రెట్స్, సాతాను యొక్క సీక్రెట్స్ ఎలా ఉంటాయి, అదే టైంలో దేవుని యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి, ఇది రావాలి అంటే ఏం చేయాలి అంటాడంటే ఈ జెస్సీ రాయల్. చూద్దాం ఒకసారి, నేను మీకు ఆ మాటను కూడా చదివి వినిపిస్తాను. సాతానుకు సువార్తను నాశనం చేసే శక్తి లేదు. ఓకే, సాతానుకు సువార్తను నాశనం చేసే శక్తి లేదు, కాబట్టి వాడు తరచూ సువార్తలో లేనివి చేర్చుచు. సో ఐ విల్ రీడ్ వన్స్ అగైన్. ఓకే, మీరు చాలా చక్కగా చదువుకోవాలి, రాసుకోవాలి కూడా ఈ మాట. సువార్తలో లేనివి చేర్చుచు ఉన్నవి తీసివేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. సో ఇప్పుడు బైబిల్ ఎందుకు చదవాలి? తప్పుదారి పట్టకుండా, డోంట్ గో టు అదర్ వే. తప్పుదారి పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలట? బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఎన్నిసార్లు చదవాలి? ఎన్నిసార్లు అయినా చదవాలి. ఈ జెస్సీ రాయల్ బ్రదర్ అదే ఆయన ఇస్తున్నాడు ఆ స్టేట్మెంట్ మీ కొరకు. చూడండి, రైట్. ఇక మరొక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. నాకు ఇష్టమైనటువంటి భక్తుడు, అనేక సంఘాలను సృష్టించినటువంటి సేవకుడు, సో మంచి దైవజనుడు మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు అంటే జార్జ్ ముల్లర్ గారు. సో ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉన్నటువంటి జార్జ్ ముల్లర్ గారు, ఆయన 200 సార్లు బైబిల్ చదివాడంట. 200 times ఇన్ బైబిల్ రీడ్. సో వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. చాలా చక్కగా చదవగలిగాడు కదా. ఈయన 200 సార్లు చదివి కూడా, దేవునితో సహవాసాన్ని పెంచుకొని కూడా, దేవుని యొక్క హిస్టరీ, చరిత్రలు ఆధారం చేసుకొని అనేక పుస్తకాలు రాసి కూడా ఇతని గొప్పతనం గురించి ఒక మాట అంటాడు. గమనించండి, బైబిల్ ఎందుకు చదవాలంటే, బైబిల్ ఎంత గొప్ప కార్యాలు చేసినా
బైబుల్ ఎన్ని దానాలు చేసినా, బైబుల్ ఎంత మిద్దెలు మేడలు కట్టినా, సో మెనీ చర్చెస్ కన్స్ట్రక్షన్ మీ జీవితంలో జరిగినప్పటికీ కూడా బైబుల్ చదివిన వాడు ఏం చేస్తాడంటే 100 సార్లు చదివినా, 50 సార్లు చదివినా, 10 సార్లు చదివినా తన్ను తాను తగ్గించుకుంటాడు. అర్థమవుతుందా? బైబుల్ ఎందుకు చదవాలి అంటే నీ జీవితాన్ని తగ్గించుకోవటానికి, నీ సొంత జీవితాన్ని తక్కువ చేసుకోవటానికి, తగ్గించుకోవటానికి, హెచ్చించుకోవటానికి చదవకుండా ఉంటారన్నమాట. బైబుల్ ఎప్పటికీ కూడా నువ్వు చేసిన కార్యాలన్నిటిని తగ్గించుకోమంటుంది, చేసినవి మర్చిపోమంటుంది. ఆ టైంలో జార్జ్ ముల్లర్ గారు ఒక కొటేషను రాశారు. నేను 200 సార్లు బైబిల్ చదివాను, అనేక సార్లు ప్రార్థనలకు జవాబులు పొందాను, రక్షించబడి 70 సంవత్సరాలు ప్రభువు కొరకు బ్రతికాను, అయినను నేను దేవుని దృష్టిలో చిన్నవాడనే. అర్థమవుతుందా? అయినను నేను దేవుని దృష్టిలో చిన్నవాడినే. ఈ మనసు నీకు ఉండాలి అంటే బైబిల్ చదవాలి. ఏదో చిన్న పని చేస్తారు, నాకు మించిన వాళ్ళు లేరంటారు, నేను గొప్ప అనుకుంటారు. నేనే గొప్ప అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి జార్జ్ ముల్లర్ గారి యొక్క లైఫ్ ఈ రోజున ఒక గోల్గా ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ కదా. ఎంత మంచి మాట అండి మాట. ఎన్ని చేసి కూడా నేను ప్రభు దగ్గర చిన్నవాడిని, ఐఎమ్ ఏ స్మాల్ మ్యాన్ కదా. తగ్గించుకోవటం, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఆనరబుల్ వాయిస్. బట్ నువ్వు అలా ఉన్నావా? చూద్దాం. మరొక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను, డేవిడ్ బ్రెనార్డ్. సో చాలా అద్భుతమైనటువంటి సేవకుడు, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు. డేవిడ్ బ్రెనార్డ్ ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడి వ్యక్తి. సో ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని కోరుకునేవాడు, ఎప్పటికి కూడా ఒంటరితనాన్ని కోరుకునేవాడు. ఎందుకు ఒంటరితనాన్ని కోరుకునేవాడంటే ఎప్పుడు కూడా నేను గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి, ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. డోంట్ కౌంట్. నేను ఎన్నిసార్లు చదివేది కౌంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, కానీ నేను ఎంతసేపు ఆయనతో కలిసి ఉన్నానదే ముఖ్యము, ఎంతసేపు నేను చదివేవాడు అన్నదే ముఖ్యము. కాబట్టి ఒంటరి లైఫ్ని ఎక్కువగా కోరుకునేవాడు, అద్భుతాలు చేసేవాడు. చూద్దాం ఒకసారి, నేను ఈ మాటను చదివి వినిపిస్తాను. డేవిడ్ బ్రెనార్డ్ ఏమంటాడంటే ఈ సమయంలో ఆయన ఒక మాటను మన ముందులోకి తీసుకొస్తున్నాడు. ప్రార్థనలు ఎక్కువ సమయము గడపటానికి నా ఇంటిలో ఒంటరిగా ఉండటము నాకు ఇష్టం. చాలామంది ఒంటరిగా ఉంటే ఎన్నో ఆలోచనలు చేస్తారు. ఒంటరిగా ఉన్నవాడు ఏదో పెద్దగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ డేవిడ్ బ్రెనార్డ్ మాత్రం ఒంటరిగా ఉన్నాడా బైబిల్ చదవాల్సిందే, ఒంటరిగా ఉన్నాడా ప్రార్థన చేయాల్సిందే. సో నువ్వు అలా చేస్తున్నావా? ఈ జ్ఞానం, ఈ తెలివి, ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే బైబిల్ చదవటం ద్వారా. బైబిల్ గొప్పతనం అది. ఒంటరిగా ఉన్నవాడు చాలా సీక్రెట్గా ఏదో మూవీస్ చూస్తూ ఉంటారు, ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి బ్రతుకు, ఇలాంటి జీవితం కావాలి అంటే నువ్వు కూడా బైబిల్ చదవాలి. ఈరోజు బైబిల్ చదివే బిడ్డగా నువ్వు ఉండాలి. రైట్. ఫైనల్గా మరొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. తను బైబిల్ చదివి అది బాగుందని చెప్పి తర్జుమా చేసినటువంటి సేవకుడు. ఈ బైబిల్ అందరికీ అందాలి, ఇందులో మధురమైన మాటలు ఉన్నాయి, ఇందులో సత్యం ఉంది, ప్రజలు తెలుసుకోవాలి, వెలిగించబడాలి, దాని కొరకు నేను ఏమైనా చేస్తానని చెప్పేసి బయటకు వచ్చిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు. సో అతని పేరు తెలుసా? విలియం టెండల్. సో ఇతను చాలా మంచి సావుకుడుగా ప్రపంచంలో అనేకమైనటువంటి భాషల్లో ఇతను కూడా తర్జుమా చేయగలిగాడు. ఎస్, ఇందులో ఉన్నటువంటి నీతి, ఇందులో ఉన్న గొప్పతనము, ఇతనిలో తగ్గింపు, ఇందులో ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ఇందులో చాలా సత్యాలు ఉన్నాయి, ఇందులో ఘనమైన కార్యాలు ఉన్నాయి. నేను చూస్తున్నటువంటి ఈ గొప్ప కార్యాలు అందరూ చూడాలని చెప్పేసి అతను తర్జుమా చేస్తూ ఏం చేశాడట? అనువాదము, బైబిల్ అనువాదకుడు అని ఇతనికి పేరు. మరియు ఇతడు హతసాక్షిగా మార్చబడ్డాడు. సో నేను ఇప్పుడు హతసాక్షిగా నేను వివరించలేను, ఎందుకంటే నాకు టైం లేదు. నేను ఇప్పుడు బైబిల్ ఎవరు చదివారనే విషయాన్ని నేర్పుతున్నాను. సో ఇతడు అనువాదకుడనే బోర్డు పెట్టుకొని హతసాక్షిగా మార్చబడ్డాడు. ఒకరోజు ఈ జీవిత సత్యాల్లో వీరందరూ ఎలా హతసాక్షులు అయ్యారో విషయాన్ని కూడా నేను మీకు
నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజున వీరందరూ మనకు మార్గం కాదా? వీరందరూ యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడవలేదా? కాబట్టి బైబిల్ ఎందుకు చదవాలంటే, బైబిల్ నీ మనస్సును మారుస్తుంది, బైబిల్ నీ ఆలోచనలు మారుస్తుంది. ప్రపంచంలో ఒక విన్నర్గా, ప్రపంచంలో ఒక విజేతగా, ప్రపంచంలో ఒక విఐపి కేటగిరీలో నేను నిలబెడుతుంది. ఈ రోజున బైబిల్ అంటే ఇష్టం ఆర్డినరీ బుక్. బైబిల్ అంటే ఒక చరిత్ర, బైబిల్ అంటే ఒక హిస్టరీ, బైబిల్ అంటే ఒక వ్యక్తిని మార్చగలదు, బైబిల్ అంటే ఒక చరిత్రను సృష్టించగలదు. ఎడ్సన్ లాయిడ్ పెట్టేసి ప్రపంచాన్ని వెలిగించేశాడు. ఆర్ యు రెడీ? నువ్వేమి వెలిగించాలో, నువ్వు ఎవరిని వెలిగించాలో దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి బైబిల్ చదవండి. మీరందరూ కూడా చదివే బిడ్డలుగా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ ప్రవచన వాక్యమందు వినువాడు గైకొనివాడు ఏమవుతాడట? ధన్యులుగా మార్చబడుతున్నారు. చిన్న ప్రార్థన మీ అందరి కోసం. కృపగల తండ్రి, దయగల దేవుడా, వందనాలు. ఈ సమయంలో ఈ సందేశాన్ని, ఈ వాక్య పరిచయం మీరు తీసుకున్నారు, వందనాలు. ఈ పరిచయం వింటున్న బిడ్డలందరినీ కూడా గ్రంథాన్ని చదవటానికి, అందులో ఉన్న వాటిని గైకొనడానికి, వారు కూడా ధనులుగా మార్చబడటానికి కృప చూపమని నమ్మదగిన రక్షకుడైన యేసయ్యను బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలు, శుభాలు. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరొకరికి షేర్ చేయండి, మరొకరితో మాట్లాడండి. ఒకవేళ దీని గురించి డిస్కషన్ చేయాలనుకుంటే మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ అడ్రస్, మీరు ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారో, మీకు ఏం కావాలో ఆ విషయాన్ని కూడా అక్కడ మెన్షన్ చేసినట్లయితే నేను నీతో మాట్లాడతాను. ఓకేనా? సో గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉండాలి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ